నమస్తే మిత్రులారా, ఇవాల్టి మన కథ పేరు పిసినారి ఆవు మరియు 12 మంది పిల్లలు. అనగనగా ఒక అడవి. ఆ అడవిలో ఒక పిసినారి ఆవు ఉండేది. అది ఒక గర్భవతి. ఆ అడవిలోనే ఒక మేక తన 7 పిల్లలతో కలిసి నివసించేది. ఆ మేక ఇంతకుముందు తన 7 పిల్లలతో కలిసి సింహం గుహలా ఉన్న మరో గుహలో నివాసం ఉండేది. ఇప్పుడు ఆ గుహను ఒక పులి వచ్చి కబ్జా చేయడంతో మేక తన 7 పిల్లలను తీసుకొని అడవిలోకి వెళ్ళింది. మేక మరియు తన 7 పిల్లలు ఉండేందుకు చోటు కోసం వెతుకుతూ ఉంది. అప్పుడు మేకకు ఒక ఆవు కనిపించింది. మేక వెంటనే ఆవు దగ్గరకు వెళ్ళి, ఆవు మిత్రమా, ఈరోజు నీ సహాయం కోరి వచ్చాను. నువ్వు నాకు సహాయం చేస్తావని అనుకుంటున్నాను అని అంది. అప్పుడు ఆవు, ఏంటి, నేను నీకు సహాయం చేస్తానని నువ్వు అనుకుంటే సరిపోతుందా? సహాయం చేయాలని నేను కూడా అనుకోవాలి కదా అని అంది. అప్పుడు మేక ఏడ్చుకుంటూ, అదేంటి మిత్రమా అలా అంటున్నా? నువ్వు ప్రస్తుతానికి నీ గూటిలో ఒక్కదానివే కదా ఉంటున్నా. మాకు చోటిచ్చి సాయం చేస్తే మాకు చాలా మేలు చేసిన దానివే అవుతావు అంది. అందుకు ఆవు, మేలు లేదు, చింతపండు తోలు లేదు, నాకే ఇల్లు గడవడం కష్టమవుతుంది. నేను అసలే ఇప్పుడు గర్భవతిని కూడా. నాకు కూడా నిలకడగా పిల్లలు పుడతారు కదా. అప్పుడు వాటిని తీసుకొని నేనెక్కడ ఊరేగను? నేనే గర్భవతిని. నాకే ఎవరైనా తినడానికి ఏమైనా పెట్టి ఎలా అయినా సాయం చేస్తే మా కోసం ఏమైనా పొదుపు చేసుకోవచ్చని నేను ఆలోచిస్తుంటే నన్ను సాయం చేయమంటూ నా ఇంటి మీద పడతావేంటి నువ్వు? పో పో అంది. అలా పిసినారి ఆవు చేదరిస్తూ మేకను అంటున్న మాటలు దాని మిత్రులైన కోతి, జింక, ఏనుగు, నక్క మరియు గేదెలు విని, అదేంటి మిత్రమా, నువ్వు సాయం కోరుతూ ఆ పిసినారి ఆవు దగ్గరకు వెళ్ళావెందుకు? మేమెవరం నీకు గుర్తు రాలేదా అని మూకుమ్మడిగా అన్నాయి. అందుకు మేక, లేదు మిత్రులారా, మిమ్మల్ని నేనెందుకు మర్చిపోతాను? మీరు మొన్ననే నా పిల్లల్ని సింహం బారి నుండి కాపాడి నాకు చాలా పెద్ద సహాయం చేశారు. అలా మీరు సాయం చేసి ఎన్ని రోజులు కాలేదు. ఇంతలోనే మాకు ఈ ఆపద వచ్చింది. అందుకే సాయం అడుగుతూ మీ దగ్గరికి రావడానికి నా మనసు ఒప్పుకోక అని అంటుంది. అప్పుడు ఏనుగు, సరేలే, జరిగిందేదో జరిగిపోయింది. నువ్వు మాతో రా. నీకు, నీ పిల్లలకు మనమందరం కలిసి ఒక ఇల్లును కడదాం అని అంటుంది. ఆ రోజు అందరూ కలిసి వెళ్ళి మేకమిత్రుడు కోసం మంచి ఇల్లు నిర్మించారు. ఇదంతా చూస్తున్న పిసినారి ఆవు మాత్రం, పోనీలే, పేరు విడగడయ్యింది అనుకుంది. అలా కొన్ని రోజులు గడిచాయి. ఒకరోజు పిసినారి ఆవు 12 మంది పిల్లలకు జన్మనిచ్చింది. 12 మంది పిల్లల్ని పెంచడానికి పిసినారి ఆవు భయపడిపోయి, అమ్మో, నాకు ఇంతమంది పిల్లలు పుట్టేశారు బాబోయ్, వీళ్ళని ఎలా పంచేది బాబోయ్ అని ఏడ్చుకుంటూ అయ్యో మొర్రో అంది. కానీ ఆ అడవిలో ఏ జంతువులు కూడా దాని ఏడుపును పట్టించుకోనే లేదు. దాని పిసినారితనానికి తగినట్టుగా 12 మంది పిల్లల్ని పుట్టించాడు ఆ దేవుడు అని ఆ పిసినారి ఆవు కర్మఫలాన్ని గురించి మిగిలిన జంతువులు మాట్లాడుకున్నాయి. అయినా ఆ 12 ఆవు పిల్లల్ని చూసి ఇవి చాలా చూడముచ్చటగా ఉన్నాయి అని జంతువులన్నీ మురిసిపోతూ ఉండేవి. పిసినారి ఆవు తన 12 మంది పిల్లలను చూసి, నా ప్రాణం తినడానికి 12 మంది పుట్టేశారు. ఒకరిద్దరు పుడితే చాలదా? నేను ఇప్పటి వరకు పొదుపు చేసిన సంపదంతా మీకే సరిపోతుంది. మీరు చిన్నప్పుడే ఇలా ఉన్నదంతా ఊడ్చుకు తింటే మిమ్మల్ని పెద్ద చేయడానికి నేను ఇంకా ఎన్ని పాటలు పడాలో, ఎన్ని పిసినారి అవతారాలు ఎత్తాలో ఏంటో అని రోజు ఆ పిల్లల్ని తిట్టుకుంటూ ఉండేది. కానీ అడవిలో జంతువులు మాత్రం ఆవు దూడలు అడవిలో ఆడుకునేటప్పుడు చూసి అవి అడవికి కలను తెచ్చాయని, ఈ ఆవు దూడలు ఎంత ముద్దుగా ఉరకలు వేసుకుంటూ పరుగులు తీస్తున్నాయో అని
అనుకునేవి. ఒకరోజు అడవిలో పెద్ద గాలివాన పడుతుంది. ఆ గాలులకు పిసినారి ఆవు ఇల్లు కూలిపోయింది. ఆవుకు సాయం అడగడానికి ఎవరి దగ్గరకు వెళదామన్నా తన పరిస్థితిలో ఉన్న మేక ఆనాడు తన ఇంటికి సాయం అడగడానికి వచ్చినప్పుడు తను మేకతో ప్రవర్తించిన తీరు గుర్తుకు వచ్చి సిగ్గుతో ఎక్కడికి వెళ్ళలేక దిక్కుతోచిన స్థితిలో కూలిపోయి ఉన్న ఆ ఇంటి దగ్గరే నిలబడిపోయింది. అప్పుడు ఆ అడవిలో జంతువులు అక్కడికి వచ్చి పిసినారి ఆవుకు పుట్టెడి చీవాట్లు పెట్టి ఆవు దూడలను మేము మిమ్మల్ని తీసుకుపోతాం రండి అని పిలిచాయి. అందుకు ఆవు దూడలు, మా అమ్మను వదిలి మేము ఎక్కడికి రాము, మా అమ్మను కూడా మాతో పాటు తీసుకుని పోతానంటే వస్తాం అని అన్నాయి. ఆ మాటలకు జంతువులు, అని ఏ మావు, నువ్వు చేసిన పాపపు పనులకు నీ పిల్లలని ఎందుకు కష్టపెడుతున్నావు? అవి ఏ పాపం తెలియనివి. నీ పిసినారితనంతో వాటిని ఎన్నిసార్లు తిట్టినా అవి భరించాయి. నువ్వు పిసినారితనంతో వాటిని ఆకలితో ఉంచిన రోజులు కూడా ఉన్నాయి. అవి ఎంతో కష్టపడ్డాయి. అటువంటి వాటిని ఇలా వానలో నిల్చోబెడతావా? ఎవరి దగ్గరికైనా వచ్చి సాయం అడిగితే నీ సొమ్మేం పోతుంది అని అన్నాయి. అంతేకాకుండా కానీ అవి నీ కడుపును పుట్టినందుకు నీ పట్ల ఎంత కృతజ్ఞతలు చూపిస్తున్నాయో చూడు, వాటిని చూసి అయినా నువ్వు బుద్ధి తెచ్చుకో అని ఇంకొన్ని మాటలు కూడా దానిని తిట్టి, ఇక నుంచి ఆయన నీ పిసినారి పనులు మానుకొని నీ పిల్లల పట్ల తోటి జంతువుల పట్ల దయతో ఉండి జాగ్రత్తగా నడుచుకో అని చెప్పి అక్కడి నుంచి ఆవును ఆవు దూడలను తీసుకువెళ్ళి మేక ఇంటిలో ఉంచాయి. తరువాత రోజు ఆవుకు అన్ని జంతువులు కలిసి ఒక మంచి ఇల్లును నిర్మించి ఇచ్చాయి. అందుకు పిసినారి ఆవు మాత్రం, నాకు ఖర్చు శ్రమ లేకుండానే మంచి ఇల్లు కట్టేశారు అనుకుంటూ లోపల మురిసిపోయి ఆనందపడిపోయింది. కానీ దాని బుద్ధి మాత్రం పూర్తిగా పోనిచ్చుకోలేదు. ఇదే ఇవాల్టి మన కథ. పిసినారి ఆవు చేసే పనులకు నవ్వొస్తుంది కదూ. మనిషి రూపంలో ఉన్న పులి చేసిన విధ్వంసం. ఒక అడవికి మహారాజైన సింహం అడవిలో జంతువులన్నింటినీ ఎంతో ప్రేమగా చూసుకుంటూ ఉంటుంది. మహారాజుకి తన భార్య మరియు యువరాజు సింబా అంటే ఎంతో ప్రేమ ఉండేది. అడవిలోని జంతువులు కూడా మహారాజు కుటుంబాన్ని ఎంతో అభిమానంతో చూస్తూ ఉండేవి. ఒకరోజు మహారాజు జంతువులన్నింటినీ తన గుహ ముందు ఉంచి మాట్లాడుతూ ఉంటుంది. జంతువులారా, అందరూ నా మాట జాగ్రత్తగా వినండి. నాకు పక్క అడవి నుంచి ఒక లేఖ వచ్చింది. పక్క అడవిలో ఉన్న మహారాజుని శత్రు జంతువులు చంపేశాయట. ఆ శత్రు జంతువులు ఎవరో తెలుసుకుని వాటిని చంపేయాలని నన్ను రాజు సన్నిహితులవ్వమంటున్నారు. మనకు ఆ మహారాజుతో మంచి స్నేహ సంబంధాలు ఉండేవి కాబట్టి నేను వెళ్ళక తప్పదు. నేను తిరిగి రావడానికి కొన్ని రోజులు సమయం పట్టొచ్చు. అప్పటి వరకు మీరందరూ జాగ్రత్తగా ఉండండి. అందరూ వేరే వేరే చోట్లకు వెళ్లకుండా ఇక్కడే ఒక దగ్గరే ఉండండి అని చెప్పి మహారాజు పక్క అడవికి వెళ్తాడు. అప్పుడు ఆడసింహం, చూడండి జంతువులారా, మన మహారాజు ఇక్కడ లేడు కాబట్టి మన మీద దాడి చేయడానికి మన శత్రు జంతువులు పొంచుంటాయి. అందుకే మనం మహారాజు చెప్పినట్టు ఒకే దగ్గరుండి మనల్ని మనం రక్షించుకుందాం అని అంటుంది. జంతువులన్నీ కూడా ఆడసింహం మాటలకి కట్టుబడి ఉంటాయి. పక్క అడవికి వెళ్ళిన మహారాజు దగ్గరికి ఆ అడవి మహారాజు భార్య వస్తుంది. మహారాజా, నా మాట మన్నించి మీరొచ్చినందుకు మాకు చాలా ఆనందంగా ఉంది. మాకు మా మహారాజుని చంపిన విషయంలో కొంతమంది మీద అనుమానంగా ఉంది. అసలు ఆ రోజు రాత్రి ఏం జరిగిందో మీకు చెప్తాను అని రాత్రి జరిగిన విషయమంతా చెప్తూ ఉంటుంది. ఆ రోజు ఎప్పట్లాగానే మహారాజు అడవంతా తిరిగొచ్చి జంతువుల కష్టాల సమస్యల గురించి నాతో మాట్లాడుతూ ఉన్నాడు. ఇంతలో గుహ బయట నుంచి ఏవో అరుపులు వినిపించాయి. అప్పుడు నా భర్త నాతో ఇలా అన్నాడు, రాణి, బయట ఏదో గొడవ జరుగుతున్నట్టుగా ఉంది. నేను వెళ్ళి చూసొస్తాను, నువ్వు బయటకు రాకు
అని చెప్పి బయటికి వెళ్ళాడు. నేను భయంతో గుహకున్న ఒక చిన్న రంధ్రం నుంచి చూస్తూ ఉండగా 2 రంగుల పులులు నా భర్త మీద దాడి చేశాయి. నా భర్త కూడా వాటి మీద ప్రతి దాడి చేస్తూనే ఉన్నాడు. నేను ఆపుకోలేక బయటికి వెళ్దామని వెళ్ళేసరికి నా భర్తను చంపేసి ఆ 2 రంగుల పులులు వెళ్ళిపోయాయి అని జరిగిన విషయమంతా చెప్తుంది రాణిసింహం. రాణిసింహం మాటలు విన్న తర్వాత మహారాజు మగసింహం ఇలా అంటుంది, నువ్వేం బాధపడకు, నువ్వు నాకు చెల్లిలాంటి దానివి, నీకు ఎలాంటి సహాయమైనా నేను చేస్తాను అని చెప్పి మహారాజుని చంపిన వాళ్ల కోసం వెతుకుతూ వెళ్తుంది సింహం. ఇంతలో సింహానికి దారిలో ఒక మనిషి లాంటి పులి ఎదురయ్యి ఇలా అంటుంది, చూడు, నువ్వు పక్క అడవికి మహారాజువి, నీకు ఈ అడవిలో జరిగే విషయాలు అవసరం లేదు, నీ దారిన నువ్వు వెళ్ళిపోతే మంచిది, లేదంటే నీ ప్రాణాలకే ప్రమాదం అని అంటుంది. అందుకు సింహం, నీలాంటి వాళ్ళకి భయపడుంటే నేను మహారాజును అయ్యేవాడినా? తప్పు చేసిన వాడిని శిక్షించడమే మహారాజు ధర్మం అని అంటుంది సింహం. అవునా, అలా అయితే ఆ తప్పు చేయించింది నేనే అని సింహం మీద దాడి చేస్తుంది మనిషి పులి. వెంటనే సింహం కూడా దాడి చేస్తుంది. అలా ఇద్దరికిద్దరు తగ్గకుండా ఒకరిపై ఒకరు దాడి చేసుకుంటూనే ఉంటారు. కొంతసేపటికి మనిషి పులిని సింహం ఓడించింది, బంధించింది కూడా. నువ్వు ఈ తప్పు ఎవరితో చేయించావో కూడా చెప్పు, వాళ్ళని కూడా శిక్షించే అవసరం ఉంది. అందుకు మనిషి పులి, నువ్వు నన్ను బంధించి చాలా పెద్ద తప్పు చేస్తున్నావు, ఇంకొక వారం రోజుల్లో నీకు కూడా పూర్వపు రాజుకు పట్టిన గతే పడుతుంది అని అంటుంది మనిషి పులి. సింహం పులి మాటలు పట్టించుకోకుండా పులిని దృఢంగా బంధించి వెళ్ళిపోతుంది. అలా 2 అడవులకి కూడా మహారాజు అవుతుంది సింహం. అలా కొన్ని రోజులు గడిచిపోయిన తర్వాత సింహం బంధించి ఉంచిన మనిషి పులి దగ్గరికి వస్తుంది. ఈ రోజు నీకు నేనిచ్చిన చివరి రోజు, వెళ్ళి నీ భార్యా పిల్లలతో సంతోషంగా గడుపు, నీ చివరి రోజు అని అనడంతో సింహం వెంటే వచ్చిన సింబా తన తండ్రిని అలా అనేసరికి కోపంతో బంధించి ఉంచిన మనిషి పులి మీద దాడి చేసి చంపేస్తుంది. అప్పుడు సింహం, సింబా, అన్నిటికీ చంపడం ఒక్కటే పరిష్కారం కాదు, నువ్వు ఇంకొకసారి ఇలా చేస్తే కొడుకు అని కూడా చూడను అని సింబాని ఇంటికి పంపించి మహారాజు అడవిలో తిరుగుతూ ఉండగా 2 రంగుల పులులు మహారాజు మీద దాడి చేసి తీవ్రంగా గాయపరుస్తాయి. అప్పుడు వాటిలో తెల్ల పులి, ఏరా, నువ్వు మహారాజువే కావచ్చు, మా నాయకుడు మనిషి పులి అడవికి రాజు కావాలనుకున్నాడు, మహారాజు పదవికి అడ్డంగా ఉన్నాడని మహారాజునే చంపేసి ఆ స్థానానికి పోవాలనుకుంటే మధ్యలో నువ్వొచ్చావు, పైగా మా నాయకుడిని బంధించుంచుతావా? మా నాయకుడిని ఎలా కాపాడుకోవాలనే విషయం మాకు బాగా తెలుసు. అందుకు సింహం, ఇంకెక్కడ మీ నాయకుడు, ఇంకా వేట కూడా సరిగ్గా రాని నా కొడుకు చేతిలో చచ్చాడు. మీ నాయకుడు, మిమ్మల్ని చాలా రోజులుగా వెతుకుతున్నాను అని అంటూనే రంగుల పులుల మీద దాడి చేసి చంపేస్తుంది సింహం. రంగుల పులుల్ని కూడా చంపేయడంతో 2 అడవులలో శత్రువులెవ్వరూ లేకపోవడంతో జంతువులన్నీ సంతోషంగా జీవిస్తూ ఉంటాయి. 2 అడవులకి రాజుగా మగసింహం చక్కగా పాలిస్తూ ఉంటుంది. ఒక అడవిలో ఒక ఆవు ఉండేది. ఆ ఆవు చాలా బలహీనంగా ఉండేది. పైగా ఇప్పుడు ఆ ఆవు గర్భవతి అని తెలుస్తుంది. ఆవు అడవిలో ఉన్న ఒక దేవుడి గుడికి వెళ్ళి దేవుడితో తన బాధనంతా చెప్పుకుంటుంది. దేవుడా, నేను చాలా బలహీనమైన దానిని, నా ఆరోగ్యం ఎప్పుడూ సరిగ్గా ఉండదు, ఎప్పుడు ఏదో ఒక సమస్యతో సతమతమవుతూనే ఉంటున్నాను. ఎవరికైనా తల్లవడం అంటే ఒక వరంలా భావిస్తారు, కానీ నాకు ఇప్పుడు గర్భం అంటే భయమేస్తుంది. ఎందుకంటే నాలాగే నా బిడ్డకి కూడా ఏదైనా అవుతుందేమో అని. నాలాంటి బలహీనమైన దాని కడుపున పుట్టిన బిడ్డ కూడా బలహీనంగా ఉంటే దాని జీవితం పాడు చేసిన దానిని అవుతాను. నువ్వే ఏదో ఒకటి చెయ్యి దేవుడా. ఒకవేళ నాకు బిడ్డను పుట్టించాలంటే మాత్రం నాలా కాకుండా చాలా ఆరోగ్యవంతంగా పుట్టించు అని అనగానే ఆకాశంలో ఒక శక్తి ప్రత్యక్షమయ్యి, చూడావు, నీ శరీరం బలహీనంగా ఉన్నప్పటికీ నీ మనసు చాలా దృఢమైనది. నువ్వు తల్లివయ్యే అదృష్టం నేను నీకు కలిగిస్తాను. అలాగే నీ బిడ్డని కూడా చాలా ఆరోగ్యంగా దృఢంగా ఉండేలా చేస్తాను అని చెప్పి ఆకాశంలో వచ్చిన శక్తి మాయమైపోతుంది. అలా కొద్ది రోజులు ఆవు క్రూర మృగాల చేతిలో నుంచి తప్పించుకుంటూ తిరుగుతూ ఆహారం తింటూ కాలం గడిపేస్తూ ఉంటుంది. అలా కొంతకాలం గడిచిన తర్వాత
ఆవు ఒక బిడ్డకి జన్మనిస్తుంది. ఆ ఆవు బిడ్డ పొడుగు కాళ్ళతో దృఢమైన శరీరంతో పుడుతుంది. దేవుడా, నీ మాట ఫలించింది. ఈ జన్మకు నాకిది చాలు. నా బిడ్డని కనడానికి నేను ఇన్ని రోజులు చాలా ఓపికతో బ్రతికున్నాను. నువ్విచ్చిన ఈ శరీరంతో నా బిడ్డ ఎంతటి వారి నుంచైనా తప్పించుకోగలడు. ధన్యవాదాలు దేవుడా అని చెప్పి చనిపోతుంది. పొడుగు కాళ్ళ ఆవు తల్లి చనిపోయిందని అక్కడే కూర్చొని బాధపడుతుంది. అంతలో అక్కడికి కోతి, ఎలుగుబంటి వస్తాయి. అప్పుడు కోతి, చూడు, మీ అమ్మ నిన్ను కనడానికి ఎన్నో కష్టాలు అనుభవించింది. ఇక నెలలు నిండే సమయం దగ్గర పడే కొద్దీ తనది బలహీనమైన శరీరం అయినప్పటికీ నీకోసం మోస్తూ వచ్చింది. ఎప్పుడూ దేవుణ్ణి నీ గురించే వేడుకుంటూ ఉండేది, నీకైనా దృఢమైన శరీరం ఇవ్వమని. దేవుడు తాననుకున్నట్టే చేశాడు. అందుకు ఎలుగుబంటి, ఇప్పుడు తన తల్లి చనిపోయిన బాధలో ఉంటే నువ్వింకా బాధ పెడతావేంటి మిత్రమా? జరిగిందేదో జరిగిపోయింది. ఇప్పటి నుంచి తనని ధైర్యంగా ఉంచి తల్లి లేని లోటు తీర్చే బాధ్యత ఆవు స్నేహితులుగా మనదే అని అనుకుని ఆ రోజుటి నుంచి కోతి, ఎలుగుబంటి కలిసి పొడుగు కాళ్ళ ఆవుని తమ బిడ్డలాగే పెంచుతుంటాయి. అలా రోజులు గడుస్తూ ఉండగా ఒకరోజు ఎలుగుబంటి వేగంగా పరిగెత్తుకుంటూ కోతి దగ్గరికొచ్చి ఏదో కంగారుగా మాట్లాడుతూ ఉండగా పొడుగు కాళ్ళ ఆవొచ్చి, ఏంటి ఇద్దరే మాట్లాడుకుంటున్నారు రహస్యంగా? అందుకు కోతి, అదేమీ లేదు, మన అడవిలోకి ఒక సింహాల గుంపు వచ్చిందట. దయాదాక్షిణ్యాలు లేకుండా కనపడిన జంతువునల్లా చంపేస్తున్నాయంట. నా భయమంతా నీ మీదే. అసలే నువ్వు బాహుబలంత పొడుగ్గా ఉంటావు, ఎక్కడి నుంచి చూసినా కనిపించేలా ఉంటావు అని అంటూ ఉండగానే 4 ఆకలితో ఉన్న సింహాలు అక్కడికొస్తాయి. ఆహా, ఎంత చక్కని ఆహారం దొరికిందో! ఈ పొడుగు కాళ్ళ ఆవు సంగతి తరువాత. అది అడవిలో ఎక్కడున్నా కనిపిస్తుంది. ముందు వీటిని వేటాడుదాం అని అనగానే పక్కనే ఉన్న 3 సింహాలు ఎలుగుబంటి మీదకి, కోతి మీదకి దాడి చేయడానికని పరిగెత్తుకుంటూ వస్తుంటాయి. వాటిని చూడగానే ఆవు తన పొడవాటి కాళ్ళతో పరిగెత్తుకొచ్చి 3 సింహాలని తన్నేస్తుంది. అంతే, సింహాలు చాలా దూరంగా వెళ్లి పడతాయి. అంతలోనే మొదటి సింహం ఆవు కాళ్ళు గట్టిగా పట్టుకుని తన పదునైన పళ్ళతో కొరకడం మొదలు పెడుతుంది. ఆ నొప్పికి తట్టుకోలేక ఆవు అరవడంతో లేని ధైర్యం కూడగట్టుకుని కోతి మరియు ఎలుగుబంటి సింహం దగ్గరికి పరిగెత్తుకుంటూ వస్తాయి. అక్కడికొచ్చి ఎలుగుబంటి సింహాన్ని లాగేసి దానిపై దాడి చేస్తూ ఉంటుంది. ఇంతలో మళ్ళీ అక్కడికి వచ్చిన 3 సింహాలతో ఆవు దాడి చేస్తుంది. 3 సింహాలు ఎంతసేపు పోరాడినప్పటికీ కూడా ఆవు తన పొడవైన కాళ్ళతో వాటిని తాకుతూనే ఉంటుంది. ఆ గిడ్డల దెబ్బకి తట్టుకుని కొంతసేపు పోరాడినప్పుడు అవి ఆవు చేతిలో చనిపోతుంది. మిగిలిన ఒక్క సింహాన్ని కూడా ఎలుగుబంటి, కోతి కలిసి చంపేస్తాయి. 4 సింహాల్ని చంపేసిన తర్వాత ఎలుగుబంటి, నిన్ను చూసి తక్కువగా అంచనా వేసి నీలో ఉన్న సాహసం చేసే గుణం చూసుంటే మీ అమ్మ ఇంకా చాలా సంతోషించేది అని అంటూ ఉండగానే అడవిలోకి మిగిలిన జంతువులు కూడా అక్కడికొస్తాయి. అప్పుడు పులి, ఇన్ని రోజులు మేము పొడవ కాళ్ళ ఆవుని చూసి ఏదో శరీరంలో లోపం వల్ల ఇలా పుట్టింది అంగే తనని ఎవ్వరూ కలిసేవాళ్ళం కాదు, మాట్లాడేవాళ్ళం కూడా కాదు. కానీ మేమనుకునిందంతా పొరపాటని, తాను చాలా ఆరోగ్యవంతమైనదని, అంతేకాకుండా శక్తిశాలి అని కూడా నిరూపించింది. మాలాంటి వాళ్ళమే ఆ క్రూరమైన సింహాలతో పోరాడలేక ఇంట్లో దొంగల్లాగా దాక్కున్నాం. కానీ పొడవ కాళ్ళ ఆవు ధైర్యంగా ఎదురు నిలిచి వాటిని ఓడించి చంపేసింది. మన అడవిని కాపాడింది. ఎవరు ఏ విషయంలో కూడా తక్కువ కాదు అని నిరూపించింది. అందుకు ఆవు, మీరందరూ నన్ను తక్కువగా చూడడం నాకు కూడా మొదట్లో నచ్చేది కాదు, కానీ తర్వాత అదే అలవాటైంది. నా గురించి మీకు మాటల్లో చెప్పడం కంటే ఏదో ఒక రోజు సరైన సమయం వచ్చినప్పుడు చేతల్లో చూపించాలని ఆగాను. ఆ సరైన సమయం వచ్చింది. మీకు చూపించాలని కాదు, కానీ అడవిని కాపాడాలని చేశాను. అది నాకు మీ ప్రేమను పొందేలా కూడా ఉపయోగపడింది అని సంతోషపడుతుంది పొడవు కాళ్ళావు. ఇక ఆ రోజుటి నుంచి అన్ని జంతువులు ఆవుని ఎంతో ప్రేమగా చూసుకుంటూ ఉంటాయి. ఎక్కడున్నా తన తల్లి కూడా అందరి ప్రేమను పొందిన తన బిడ్డను చూసి సంతోషిస్తూ ఉంటుంది కాబోలు.